ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. వేటగాని ఊరిలో నుండి దేవుడు మనల్ని తప్పించగల సమర్థుడండి. ఈ లోకంలో జంతువులను మనుషులు ఎలా వేటేసి పడుతూ ఉంటారో, సాతాను క్రైస్తవులుగా ఉన్న మనల్ని దాని వలలో చిక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుందండి. ఈ లోకంలో ఉన్న మనుషులు దాన్ని ఎలా చంపి లేదా ఈ లోకంలో ఎలా బంధించాలని ప్రయత్నిస్తూ ఉంటారో, సాతాను మన ఆత్మని ఈ పరలోకానికి కాకుండా నరకంలోకి తీసుకొని వెళ్ళి దానికోసం తయారు చేసిన నరకంలో దాంతోపాటు మన ఆత్మ కూడా వేసి కాలాలని సాతాను ఉరివేస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఏదన్నా జంతువులను చూసుకున్నప్పుడు అక్కడ ఎవరో తెచ్చిపెట్టిన ఆహారం లాగా అక్కడ అటు పోతూ ఉంటుంది. మనుషులు అక్కడ ఉచ్చేస్తారు, అది ఆ జంతువుకు తెలియదు. అయితే అది ఎప్పుడైతే అది ఆత్రపడి తినేదానికి వెళ్తుందో ఆ వలలో చిక్కుకుంటుందండి. మన జీవితాల్లో కూడా సాతాను కొన్ని ఎరలు మనకు వేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దానికి లొంగిపోతామో మనల్ని సాతాను పట్టుకొని నరకంలోకి తీసుకొని వెళ్ళాలని అది సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దేవుడు మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో అలాంటి వేటగాని ఉరులు మనకు దేవుడు ముందుగానే చూపిస్తారు, బయలుపరుస్తారు. మనము సాతాన్ని సులువుగా జయించచ్చండి. అదే శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము వేటగారి నుంచి మనుషులు తప్పించగలుగుతారంటే మనుషులు ఇంకా దాంట్లోకి నెట్టి వేస్తారు కానీ తప్పించలేరు. కాబట్టి దేవుడు తప్పించగల సమర్థుడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని తప్పించమని ప్రాధేయపడుతున్నాం. ఈ లోకంలో వేటగాళ్ళు జంతువులను ఎలా పడుతూ ఉన్నారో సాతాను కూడా మమ్మల్ని అలాగే పట్టి నరకంలో తీసుకొని వెళ్ళాలని అది ప్రయత్నిస్తూ ఉంటున్నాయా. మేము మనుషులు విడిపించుకోలేము, కానీ మనుషుల్ని విడిపించేదానికి మీరు 2024 సంవత్సరాల ముందు వచ్చి మీ పరిశుద్ధమైన రక్తం కాచి మా పాపాలు కడిగేసి మీ గాయాలు మా భౌతికమైన శరీరాన్ని స్వస్థపరుస్తున్న విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని జనకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.